బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో విషాదం చోటు చేసుకుంది. 3 ఏళ్ల కొడుకుతో కెనాల్లోకి దూకేసింది తల్లి. భర్త వేధింపులే కారణమంటున్నారు ఆమె బంధువులు. 4 ఏళ్ల క్రితం కానిస్టేబుల్ హరీష్తో కళ్యాణికి పెళ్ళయింది. అత్తింటి వారి వేధింపులతో ఇటీవల కొడుకుతో కలిసి తల్లి వద్దకు వచ్చేసింది కళ్యాణి. కట్టిరాల్లోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్లోకి కొడుకుతో సహా దూకేసింది ఆ కన్న తల్లి. ఒక్కసారిగా పెను విషాదం నెలకొంది ఆ ఇంట్లో. 3 ఏళ్ల కొడుకుతో కెనాల్లోకి దూకేయడం అంటే ఎంత బాధ అనుభవించుంటుంది, ఎంత క్షోభను అనుభవించుంటుంది. కట్యాల ప్రస్తుతం ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో విషాదం నెలకొన్న పరిస్థితి. 3 ఏళ్ల కొడుకుతో కలిసి కెనాల్లోకి దూకేసింది తల్లి. బలవన్మరణానికి పాల్పడింది. భర్త వేధింపులే కారణమంటున్నారు బంధువులు. 4 ఏళ్ల క్రితం కానిస్టేబుల్ హరీష్తో కళ్యాణికి వివాహమైంది. అత్తింటి వారి వేధింపులు భరించలేక ఇటీవల కొడుకుతో కలిసి తల్లి దగ్గరికి వచ్చేసింది, పుట్టింటికి వచ్చేసింది కళ్యాణి. కట్యాల్లోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్లోకి కొడుకుతో కలిసి దూకేసింది ఆ తల్లి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కనీ పెంచిన కూతురు ఒకవైపు, ఆమె కన్నబిడ్డ ఒకవైపు. వాళ్ళిద్దరినీ విగత జీవులుగా చూసి ఆ తల్లి గుండె తల్లడిల్లిపోతోంది. గుండెలు పగిలేలా ఏడుస్తోంది. నీకు అంత కష్టం వచ్చిందని తెలిసి నా దగ్గరికి వచ్చావు కదా తల్లి, ఎందుకమ్మా ఇటువంటి దారుణానికి పాల్పడ్డావని ఆ కన్న తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తోంది. కట్యాల్లోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్లోకి కొడుకుతో కలిసి దూకేసింది ఆ కన్న తల్లి. అసలు ఏం జరిగింది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, అసలు ఏం జరిగింది? అంటే పుట్టింటికి వచ్చేసిన ఆ మహిళ ఎందుకు బలవన్మరణానికి పాల్పడింది? ఏం జరిగింది అందుకే? ఇక్కడ భర్తతో సయోధ్య కుదరక భర్త వేధింపులు అలాగే అత్తారింటి వేధింపులు తట్టుకోలేకనే ఇక్కడ బలవన్మరణానికి పాల్పడినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ విషయం కూడా గత 2 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. కానీ పూర్తి వివరాలు కూడా కొంత అయోమయ స్థితిలోనే ఉన్నాయి. కానీ తను మాత్రం అత్తారింటి వేధింపులు ఉన్నటువంటి విషయం తల్లిగారింటికి గతంలో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా సర్దుకుపోవాలని చెప్పి తల్లిదండ్రులు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక నిన్న జరిగినటువంటి గొడవలో కూడా తన 2 ఏళ్ల కుమారుడు శ్రేయస్ ను తీసుకుని తన తల్లిగారింటి అయినటువంటి కట్యాల గ్రామానికి వచ్చింది. ఇప్పటికీ అత్తింటి వేధింపులు అలాగే భర్త వేధింపులే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఇదివరకు కూడా ఒకసారి మాట్లాడినట్టుగా వారి అంటే తల్లిదండ్రులు కూడా చెప్పారు. కానీ ఇంత బలవన్మరణానికి పాల్పడాల్సినటువంటి అవసరం అఘాయిత్యం ఎందుకు వచ్చిందన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. పూర్తిగా తన అంటే వేధింపులు ఉన్న విషయం వాస్తవమే కానీ సర్దుకుపోవాలని తల్లిదండ్రులు చెప్పారు. అయినప్పటికీ కూడా అది తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ కూడా కట్యాల గ్రామానికి చెందినటువంటి మేక లింగాలు రాజమ్మ దంపతులకు కూడా అంటే ఈ చిన్న కూతురు ఈమె అంటే మొత్తం వాళ్ళ దంపతులకు 4 ఆడపిల్లలే. ఆడపిల్లలో చిన్న కూతురు అయినటువంటి కళ్యాణి ఇక్కడ గణపురానికి చెందినటువంటి టిఎస్ఎస్ పి మామునూరు బెటాలియన్ కు చెందినటువంటి ఒక కానిస్టేబుల్ తోటి వివాహం జరిపించారు. వివాహం జరిపించిన తర్వాత బాగానే ఉన్నారు. కానీ అసలు పూర్తిగా ఒక సమాచారం అయితే తెలుసలేదు. కానీ వారి ఇద్దరి మధ్య ఒక సయోధ్య కుదరడం లేదు. ముఖ్యంగా అత్తారింటి వేధింపులే దీనికి ఎక్కువ కారణంగా తెలుస్తుంది. శనివారం రోజు అంటే నిన్న తను అంటే ఈ రోజు భర్త వేధింపులు తట్టుకోలేకనే తన తల్లిగారి గ్రామానికి వచ్చినటువంటి ఇక్కడ కళ్యాణి ఇక్కడ వెంటనే తన వ్యవసాయ బావి వద్ద ఉన్నటువంటి సమీపంలోనే ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ కెనాల్లోకి అతను 2 సంవత్సరాల కుమారుడితోటి దూకి అతను గల్లంతయ్యారు. వాటర్ కూడా ఎక్కువగా ఉండడంతో ఆ ఫోర్స్ కి ఇంకా తను దొరకకపోయేసరికి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పోలీసు కూడా అవుట్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి ఎస్ఐ సాయిబాబు కూడా కేసు నమోదు చేసుకుని దాన్ని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొంత సర్దుకుపోవాలని చెప్పి తల్లిదండ్రులు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఆ సర్దుకుపోయేటువంటి పరిస్థితులు కూడా లేవని భావించిందో ఏమో తెలియదు. కానీ 2 ఏళ్ల కుమారుడు అంటే తను ఒకవేళ విగత జీవిగా మారితే తన కుమారుడి భవిష్యత్తు కూడా అర్ధాంతరంగా ఎట్లా ఉంటుందన్నటువంటి ఒక ఆందోళన కూడా చెందినట్టుంది. కానీ తను 2 ఏళ్ల కుమారుడితో కూడా తను ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో దూకి తను గల్లంతైనటువంటి పరిస్థితి వచ్చింది. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. కన్న బిడ్డ తన బిడ్డతో కలిసి ఆ కెనాల్లోకి దూకేయడం, బలవన్మరణానికి పాల్పడడం, ఆ కన్న పేగు ఇప్పుడు గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఏమైంది తల్లి అంటూ
ఎందుకు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డావు, ఎందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డావు అని చెప్పి ఆ కుటుంబం ఏడుస్తున్న తీరు ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ కుటుంబం గుండెలు పగిలేలా ఏడుస్తోంది. అయితే అత్తింటి వేధింపుల కారణంగానే ఇంతటి దారుణానికి ఆ మహిళ పాల్పడిందనేది అక్కడ వాళ్ళు చర్చించుకుంటున్న మాట, కుటుంబం ఆరోపణ. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గుర్చడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. విజువల్స్ చూద్దాం.